చిన్నారి ఛానల్కు స్వాగతం. మనం అద్భుత ప్రపంచం కార్యక్రమం ద్వారా ఎన్నో రకాలైన అద్భుత కట్టడాలు, అద్భుత ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు ఎంతో ప్రాచీన్యత కలిగిన వియత్నాం చక్రవర్తులు పాలించిన హ్యూ నగరం గురించి తెలుసుకుందాం. హుయాంగ్ జియాంగ్ నదీ తీరంలో గల ఈ నగరం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇది వియత్నాంలో అన్నం సరిహద్దు నగరం. 17వ శతాబ్దంలో నిర్మించబడి హ్యూ నిర్మించిన నగరంగా ఇది అభివృద్ధి చెందింది. ఆ తరువాత ఆ ప్రాంత పరాక్రమవంతులైన కొందరి పాలనలో ఉన్న 1804 నాటికి గుయాన్ వంశపాలకుడు జియాలాంగ్ పరిపాలనలోకి వచ్చింది. బీజింగ్ నమూనాలో జియాలాంగ్ ఈ పాత నగర సమాధులపై తన వ్యక్తిగత భవంతిని నిర్మించాడు. చుట్టూ ఎత్తైన గోడలు ఈ భవనం చుట్టూ ఉండి కోట మధ్య మరో కోటను నిర్మించారా అన్నట్లు కనిపిస్తుంది. చక్రవర్తి ఆదేశం మేరకు ఇది ప్రకృతి అందాలు చెదరకుండా కట్టడాలు నిర్మించడానికి ఎందరో శిల్పులు శ్రమించారు. నీళ్లు చిమ్మే కుళాయిలు, ఉద్యానవనాలు, విశ్రాంతి ప్రదేశాలు, పెద్దల కోసం భవంతులు, దేవాలయాల సముదాయాలు ఈ నగర ప్రత్యేకత. దైనోయ్ ముఖద్వారం ఆ తరువాత విస్తరించబడింది. ఇది చక్రవర్తి నగరం ముఖ్య ద్వారం. మరో ద్వారం నూన్ ద్వారం. అందులో నుండి లోనికి వెళ్ళగానే 2 అంతస్తుల భవనం ఉండి వాటి పైభాగం మధ్య బంగారు పూత, చుట్టూ ఆకుపచ్చని రంగుల పూత పూయబడి ఉంటాయి. ముఖద్వారం నుండి లోనికి వెళ్ళగానే సింహాసనం ఉండే భవంతి కనిపిస్తుంది. అందులో ఎర్ర చందనంతో తయారు చేసిన సింహాసనం ఉంటుంది. 20వ శతాబ్దపు మధ్య ప్రాంతం వరకు గుయాన్ వంశ చక్రవర్తి చాగ్దయా పాలనలోనే ఇది ఉంది. ఇక్కడ గల 6 శ్మశాన వాటికలు చాలా ప్రసిద్ధమైనవి. ఒక్కసారి ఈ నగరాన్ని దర్శించిన యాత్రికులకు ఆ నగరం చుట్టూ ఉన్న సవాలు పూడ్చిన గోతులు, సవాలపై సమాధులు మనకు గోచరిస్తాయి. మందిరాల వద్ద, విశ్రాంతి స్థలాల వద్ద పెద్ద పెద్దవి కనిపిస్తాయి. అవి చక్రవర్తుల మరణ మందిరాలు. సాధారణ ప్రజల శవాలు పర్వతాల చుట్టూ పాతిపెట్టబడి రాళ్లతో చుట్టబడి ఉంటాయి. వాటి పక్కనే చిన్న కొండల వద్ద పిల్లలు ఆటకాయి జనాల శ్మశానాలు. దీన్ని బట్టి మరణించిన తరువాత కూడా వర్గపరమైన విచక్షణ మనకు కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. జియావాంగ్ సమాధి మహారాణి దూదిన్ కాల్ది ఏకశిలపై చెక్కి చుట్టూ ఆకుపచ్చని తివాచీల వంటి మెత్తని గడ్డితో నిండిన సమాధిగా కనపడుతుంది. తక్కిన చక్రవర్తులు వారి జీవితకాలంలో గొప్ప శ్మశాన మందిరాలు నిర్మించుకున్నారు. మిన్మాంగ్ చక్రవర్తి సమాధి చుట్టూ రాతితో చెక్కిన ఏనుగులు, గుర్రాలు, సైనికులు, పౌర ప్రముఖుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక లియోట్రిస్ చక్రవర్తి శ్మశానంలో దేవాలయంలోనే తన సమాధి నిర్మించుకున్నాడు. లోడక చక్రవర్తి తనకు ఇష్టమైన శ్మశాన వాటికను స్తంభాలపై నిర్మించాడు. అది అతడు ధ్యానం చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి జీవితకాలంలో ఉపయోగించుకున్నాడట. హ్యూ నగరపు కళా సంపద వియత్నాం యుద్ధంలో ఎంతో పోగొట్టుకుంది. 1968లో కమ్యూనిస్టు దళాలు చక్రవర్తి ద్వారం ముందు తమ పతాకం ఎగరవేశాయి. అమెరికా, సౌత్ వియత్నాం సైన్యాలు 2 వారాల తరువాత దాన్ని ఆక్రమించాయి. అలా హనోయ్ నగరంలో కమ్యూనిస్టు పాలన మొదలైంది. అయితే హ్యూ నగరంలో 10,000 మంది హతులయ్యారు. ఇప్పుడైతే ఆ చుట్టూ ఉన్న శ్మశాన వాటికల నిండా గడ్డి పరుచుకుని ఆ నగర చరిత్రను కప్పివేసింది. ప్రస్తుతం ఉత్తర దక్షిణ వియత్నాలు కలిసిపోయి ఒకే వియత్నాంగా కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్నాయి. వాటి రాజధాని ఓచిమన్ నగరం. ఈరోజు మనం అద్భుత ప్రపంచం కార్యక్రమంలో వియత్నాం దేశంలోని హ్యూ నగరం గురించి చూసాం కదా. మరో చక్కని ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.